అమ్మా శాంతం తగ్గే వరకు హాస్పిటల్లోనే ఉండి రాక ఏం మునిగిపోయిందని కట్లతోనే వచ్చారు. ఆపుతారా? చెల్లమ్మ ప్రోగ్రామ్స్ అని ఎవరు చూస్తారండి? అబ్బా వాడు అసలు మమ్మల్ని ఎలా అల్లల్లా వీడు మన మేడ మీద నుంచి వస్తున్నాడేమిటి అత్త? షాక షేక. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒళ్ళంతా ఒక్కటే నొప్పులు మామయ్య. కొత్త కదా, నిద్ర రాలా. అవును మరి, నీకు అలవాట్లేదుగా. నాకు కూడా మొట్టమొదటి రోజులో ఒళ్ళంతా ఒకటే నొప్పి. ఇంటికెళ్ళి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయి, నొప్పులు ఆటోమేటిక్ గా పోతాయి. ఆగు, నువ్వెప్పుడు వచ్చావు ఇంట్లోకి? రాత్రి వచ్చాను మినిస్టర్ అత్త. నీకు తలుపు ఎవరు తీశారు? రాణి. రాణియా? చూడు సోదరా, రాత్రి ఏ గదిలో పడుకున్నావు? రాణి గదిలోనే రా సోదరా. అమ్మో, ఈ లంకంత కొంపలో ఎన్నో గదులు ఖాళీగా ఉండగా నువ్వు ఆ పెళ్లి కాని పిల్ల గదిలో ఎందుకు పడుకున్నావు సోదరా? అయ్యో అయ్యో అయ్యయ్యో, పెళ్ళైన ఆడదాని గదిలో పడుకుంటే పళ్ళు రాల కొడతారు సోదరా. అమ్మో, వీడు ఫుల్ నైట్ గోలగోలు చేస్తుంటాడు. రాజేశ్వరి, ఇదేదో నీ మంత్రి పదవికి రాజీనామా చేసే సంఘటన లాగా ఉంది. సరే చెల్లమ్మా, ఈ విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అపోజిషన్ మాట అసెంబ్లీ ఎరుగు, ముందు అసలు రాణి పొజిషన్ ఏమిటో చూద్దాం పదండి. బట్ట తొలిగింది, బొట్టు చెరిగింది, చుట్టూ రేగింది, చెమట పట్టింది. ఈ లక్షణాలన్నీ మామూలు ఆడదనుకుంటావు. ఆ తర్వాత అమ్మ మావయ్య నోర్మై, ఇల్లుగాల కూడా ఏడుస్తుంటే చూరులో చుట్టగాలి నీలాంటి వ్యధవేడుస్తున్నాడట. మీరు నా గూమ పగలు కొట్టినా, గుండు పగలు కొట్టినా, ఆ రాజాగాడు మన రాణిని రాత్రంతా గోలగోల చేసిన మాట మాత్రం నిజం. నోర్మై. రాణి, రాణి, ఏమిటి? ఏం జరిగింది? రాత్రి ఆ రాజాగాడిని గదిలోకి వచ్చాడా? గదిలోకి కాదు మమ్మీ, కళ్ళలోకి. అది కళ కాదు, యథార్థ సంఘటన. వచ్చి ఏం చేశాడమ్మా? ఒంటి మీద చెయ్యి వేసేసరికి నాకు ఒళ్ళు బాయి తెలియక చిన్న కూజితం చేశాను. పూజితమా? వడలా నిన్ను గోలగోలు చేసేస్తుంటే బావని నేను నీకు గుర్తుకు రాలేదా? అమ్మ, తల్లిదండ్రులు మేమే గుర్తుకు రాలేదు, గొట్టంగా నువ్వెంతరా? రాణి, ఇదంతా కల్లో జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. పొద్దుట వాడు నీ గదిలో నుంచి బయటకు వచ్చాడు. అసలేం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమ్మా. రాజేశ్వరి, వాడు 5 కోరికల్లో పెళ్లి కోరిక తీర్చక తప్పదనుకుంటాను. మంత్రి రాజేశ్వరి దేవి, మంత్రి రాజేశ్వరి దేవి, నిరాహార దీక్ష చేస్తున్న నాయకురాలు, నిరాహార దీక్ష చేస్తున్న నాయకురాలు రాజేశ్వరి దేవి, మంత్రి రాజేశ్వరి దేవి, మంత్రి రాజేశ్వరి దేవి, నిరాహార దీక్ష చేస్తున్న నాయకురాలు, నిరాహార దీక్ష చేస్తున్న నాయకురాలు రాజేశ్వరి దేవి, మంత్రి రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, మంత్రి రాజేశ్వరి దేవి. అన్నయ్య, ఏమిటి వీడెత్తుగడా? టైం చూసి కొడుతున్నాడు. ఆడవాళ్ళను కూడా బాగా రెచ్చగొట్టి తీసుకొచ్చినట్టున్నాడమ్మా. అమ్మా రాజేశ్వరి దేవి, బొబ్బిలి ప్రాజెక్టు సాధించే వరకు ఒక్క పూటే భోజనం చేస్తానని 20 ఏళ్ల క్రితం చెప్పి దాని సంగతే నువ్వు మర్చిపోయావని ఎద్దేవా చేసే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేలా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ ఒక్క పూట కూడా మానేసి చచ్చిన ప్రాజెక్టు సాధించి పెట్టమ్మా. రామ్మా, మన మహిళా లోకం పరువు నిలబెట్టు. దిగిరా. ఆడవాళ్ళు తిరగబడితే రాజ్యాలే తలకిందులైనాయి. నా మాట విని ముందు కిందకి దిగు రాజేశ్వరి. అలా కోపంగా దొడుకు, నీ మంచి కోసమే చెప్తున్నాను. రా అదమ్మా. పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి. ఇప్పుడు నిరాహార దీక్ష మొదలు పెట్టకపోతే పొట్టి శ్రీరాములు అన్న వాళ్లే గట్టి రాళ్ళు పెట్టి కొడతారు. వీడిది మ్యూజియంలో పెట్టాల్సిన బుర్రమ్మా. నిన్ను బాగా ఇరికించాడు. నువ్వు ఉండవయ్యా. పదండమ్మ శిబిరం దగ్గరికి. రాజేశ్వరి దేవి, 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 పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి.
మహిళలతో పాటు యువతరం కూడా ఈవిడ వెనకే ఉన్నారంటానికి గుర్తుగా ఈ దండ వేసుకోనా? అదేం భాగ్యం నైనా వేసుకో. మినిస్టర్ అత్త, ఇది పూలదండ కాదు, నాగుపాం. 100 కోట్లు ఖర్చయ్యే బొబ్బిలి ప్రాజెక్టుకి నీ ప్రభుత్వం ఒప్పుకోదు. ఒప్పుకోదని నువ్వు దీక్ష విరమిస్తే జనం తంతారు. జనానికి భయపడి దీక్ష మానకపోతే నువ్వు చస్తావు. నా పద్మ వ్యూహంలో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒక్కటే దారి, రాజీనామా. నా 5 కోరికల్లో ఒకటి. రాజేశ్వరిదేవి, 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 రాజేశ్వరిదేవి. అక్కడ కాదు, ఇక్కడ పదండి. పెద్దేమీ సిక్కలేదు. మీకేదో అయిందని భయపడిపోయానమ్మా. మరేం పర్వాలేదు, ఇంకో 4 రోజులు తట్టుకోగలరు. స్ట్రాంగ్ బాడీ కదా. మీరు పదండి. చెల్లమ్మా చెల్లమ్మా, ఎంత ట్రై చేసినా ఢిల్లీలో పట్టం దొరికి చావట్లేదు. డబ్బులయ్యా. వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్లు టిఫిన్లు ఏర్పాటు చేద్దాం ప్రధాన్ గారు. టోటల్ కలెక్ట్ చెప్తాను కదా, దీనికి పోయి. చాలు బాబు. చాలా తినండి అమ్మా, బాగా తినండి, బాగా తినండి. బాబాయ్ హోటల్ ఇడ్లీయా? ఆ. పచ్చడి బాగుంది. అయితే ఇంకో 2 లాగించండి. అబ్బా, కారపొడి ఇంకా అద్భుతంగా ఉంది. రాజేశ్వరి, హైదరాబాద్ లో మన వంటోడు కూడా ఇలాగే తయారు చేయమని చెప్పాలి. ప్రశ్నలతో మా నాయకురాలు విసిగించకండి. అసలే ఆహారం లేదు. మీరేం కంగారు పడక్కర్లేదు. ఒకవేళ ఆవిడ కృంగి కృషించి నశిస్తే ఆవిడ శిలా విగ్రహం బొబ్బిలి ప్రాజెక్టు పక్కనే యువతరం చేత నేను కట్టిస్తా. నేనే చెల్లమ్మా, తొందర తిని. అమ్మయ్యా, వాడు ఇక్కడే ఉన్నాడన్నయ్యా. వాడి సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటా కదా. తిను. అయ్యో అయ్యో అయ్యయ్యో, వ్రతభంగం చేస్తున్నావా మినిస్టర్ అత్త? మన ఫ్యామిలీ హిస్టరీ దెబ్బతింటుంది. ఛీ, ఆ? ఛీ, 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 ఛీ. మన పార్టీ మొత్తానికి ఒక్కతే ఆడకూతురు కదా అని మంత్రిని చేస్తే మాట మాత్రం చెప్పకుండా ఇలా హంగర్ స్ట్రైక్ చేసి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పడుస్తుందా? ముఖ్యమంత్రి గారు అవ్వాలనుకుంటుందా? మన మంత్రి మనతో చెప్పకుండా గిట్లా హర్తాలు చేస్తుందంటే అస్సలు డిసిప్లిన్ లేదన్నట్టు. కానీ ఏం చేస్తాం, మన పార్టీ ఇజ్జత్ నిలబడాలంటే ఈ ప్రాజెక్టు మంజూరు చేయక తప్పదు. ఎట్లా చేస్తారు బజరప్ప గారు? 100 కోట్లు ఎక్కడి నుంచి తెమ్మంటారు? అసలే ఖజానా ఖాళీ. మాటకు ముందు ఖజానా ఖాళీ అని అనుకుండ్రి, అప్పిచ్చడోడు ఇయ్యడు. అయినా ఈ ప్రాజెక్టు మనం భూమి మీద కడతామయ్యా? లే, పేపర్లలో కడతాం. కట్టకపోతే ప్రజలు ఊరుకుంటారా? నువ్వేందివయ్యా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని 20 ఏళ్ల సంది చెప్తున్నాం. స్టార్ట్ చేసినామా? లే, ఇగో ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇది కూడా అంతే. గప్పటి దనక మనం ఉంటే చూద్దాం గానీ ముందైతే ఇది మంజూరు చేయి.